హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్స్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ ఉగ్గాని అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా అలానే లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, టమాటో, ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే మీకు ఉగ్గానీలోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీనికి మెయిన్గా కావాల్సింది ఇలా మరమరాలు బయట అమ్ముతారు, మీకు స్టోర్లో అయినా దొరుకుతుంటాయి. ఈ మరమరాలు ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా పిలుస్తారు. ఆంధ్రాలో అయితే మరమరాలు, అలానే రాయలసీమ తెలంగాణలో అయితే బొరుగులు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇవి చప్పటి మరమరాలు అయితే ఈ ఉగ్గానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాగ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని, ఇది ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది. నేను చేసే ఉగ్గాని కనీసం ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. సో మీకు మరమరాలు లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి 100 గ్రామ్స్ తీసుకున్నారంటే కనీసం ఒక 6 మెంబర్స్కైనా బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగితే మీకు ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. అలానే దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చిశనగపప్పు దోరగా వేయించుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువగా బ్రౌనిష్గా వచ్చినా కూడా మీకు మాడిపోయినట్టు ఉంటుంది. అలాగే పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పు, లేకపోతే ఇలాగ సాయ మినపప్పు అన్నా వేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల మీరు ఉగ్గాని తిన్నప్పుడు స్పైసీ అనేది అంతగా తెలియకుండా ఉంటుంది. సో ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిందంటే ఆయిల్లో మీకు స్పైసీ అనేది కాస్త తగ్గుతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మరమరాలు తీసుకున్నాం కదా, ఆ మరమరాలు అనేది బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ అనేది వేసుకొని ఎక్కువసేపు నానకూడదండి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకుంటే దీంట్లో ఏదైనా ఇసుక ఉంటే కనుక మీకు వెంటనే బయటకు వచ్చేస్తుంది. మీరు వాష్ చేసుకునేటప్పుడు ఇలా కదుపుకోండి పైనుంచి కిందకి, మొత్తం పైన కింద మొత్తం కూడా క్లీన్ అవుతాయి. ఇది వాటర్ నుంచి డ్రైన్ చేసేటప్పుడు బాగా గట్టిగా పిండాలండి. ఈ పిండడం వల్ల మీకు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా నొక్కుని తీసుకోవాలి వేరే ప్లేట్లోకి. ఇలా నేను చూపించిన విధంగా మరమరాలు అనేది మీరు బాగా గట్టిగా పిండుకొని వాటర్ అనేది పోయేంత వరకు పిండుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు మరమరాలు అనేవి బాగా మెత్తబడవు. వాటర్లో ఎక్కువసేపు ఉండేసరికి మరమరాలు మెత్తబడిపోతాయి. సో మీరు ఇది కొద్దిగా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మీరు వాటర్ అంతా మొత్తం డ్రైన్ చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదండి, అందులోనే చిన్న చిన్న పీసెస్ లాగా టమాటాని కూడా కట్ చేసుకుని వేసుకుంటే మీకు ఉగ్గాని అనేది కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. ఈ టమాటో అనేది ముగ్గింది వేస్తే మీకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. టమాటో బాగా సాఫ్ట్గా అవ్వాలంటే మీరు కొద్దిగా ఇందులో సాల్ట్ వేసారంటే మీకు తొందరగా మగ్గిపోతుంది. ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఈ పసుపు మనం ఉగ్గానికి కాస్త ఎక్కువగా పడుతుంది. సో మీరు అది చూసుకుని కాస్త ఎక్కువగానే వేసుకోండి. టమాటో ఆనియన్స్ బాగా మగ్గినాయో లేదో మీకు తెలియాలంటే ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్ పైకి సపరేట్ అయితే కనిపిస్తుందంటే మీకు టమాటో ఆనియన్స్ బాగా మగ్గినట్టు. అలానే మనం ఒక చిన్న సైజు లెమన్ అంత చింతపండు తీసుకుని ఇలా హాట్ వాటర్లో వేసుకొని బాగా నానబెట్టుకున్న తర్వాత గుజ్జు మాత్రమే వేసుకోవాలండి ఇందులో. అలా వేసుకోవడం వల్ల మీకు ఉగ్గాని చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు కూడా స్పైసీగా ఉంటే ఇష్టపడరు కదా, ఇలా మీరు పుల్ల పుల్లగా ట్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా నేను చూపించిన విధంగా మీరు బాగా కలుపుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడే మీకు ఉగ్గానికి బాగుంటుంది. ఇలా అంతా బాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్న మరమరాలని ఉన్నాయి కదండి, అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని తిప్పుకుంటే మీకు
ఈ ఆనియన్ టమాటోస్ అనేది బాగా కలిసి మీకు మరమరాలకు అనేది బాగా పడుతుంది. మీకు ఒకవేళ ఇలా కుదరట్లేదు అనిపిస్తే కనుక వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు సాల్ట్ కానీ ఏదైనా అవసరం అనిపిస్తే ఇదే టైంలో యాడ్ చేస్తే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులోకి మెయిన్గా పప్పుల పొడిని వేస్తారండి. అది ఎలా చేయాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, అది కూడా చూసేయండి. పప్పుల పొడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కాస్త వేరుశనగుళ్ళు దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకోవడం వల్ల మీకు పప్పుల పొడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఇవి చల్లారిన తర్వాత మీరు గ్రైండ్ చేసుకోవాలి. సో వేరే బౌల్లోకి తీసుకుని సపరేట్ చేసేసుకోండి. ఇదే మూకిట్లో మళ్ళీ కొద్దిగా కాస్త ఎండుమిర్చి అనేది వేసుకోండి. ఈ ఎండుమిర్చి మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఒకవేళ ఎండుమిర్చి లేదనుకుంటే కనుక కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి పెట్టుకోండి. అలానే మనం పుట్నాల పప్పు అంటారు కదండి, లేదంటే దీన్నే వేపిన శనగపప్పు కూడా అంటారు. దాన్ని ముందుగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో మనం పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగుళ్ళని వేసుకోవాలి. అలానే ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు తొక్క తీసుకుని వేసుకోవాలండి. అలానే ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదే టైంలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ పొడి మొత్తం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడైనా సరే దోశల్లో అయినా పైన వేసుకోవచ్చు. కారం దోశ కింద ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉగ్గానీలోకి ఈ పొడి వేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువ అనిపిస్తే కనుక మీరు ఎక్కువగా ఈ పొడి వేసుకున్నారనుకుంటే దాన్ని ఆయిల్ అంతా పీల్చుకొని ఈ ఉగ్గానికి టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుల పొడి అనేది దీంట్లోనే కాకుండా మీరు కర్రీస్లో కూడా గ్రేవీ కావాలనుకుంటే కనుక దీంతో పాటు కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకున్నారంటే అది కూడా కూర అనేది టేస్టీగా ఉంటుంది. అంతే, మీరు పప్పుల పొడి మొత్తం మిక్స్ అయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని వేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే ఉగ్గాని రాయలసీమ స్పెషల్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yummy, yummy, super yummy.